అయితే ఈ టెంపుల్ని 1993లో రాఘవేంద్ర స్వామి నిర్మించాడు. అమ్మవారు అతని కలలో కనిపించి తనకి ఎలా నిర్మించాలో దారి చూపించింది అని చెబుతారు. అమ్మవారి విగ్రహం దాదాపు 10 అడుగుల ఎత్తు ఉంటుంది. దాన్ని క్లేతో చేశారు. బంగారపు ఆభరణాలతో చాలా అందంగా అలంకరించారు. దాదాపు 150 సంవత్సరాల నాటి కొబ్బరి చెట్టు అక్కడ ఉంది. బోనాలు సమర్పించే చోట ఇది ఉంది. చూడండి, ఈ చెట్టుకి పసుపు కుంకుమతో పూజలు చేసి దీపాలు కూడా వెలిగిస్తారు. జూలైలో ఆగస్టులో జరిగే పెద్దమ్మ తల్లి జాతరకి కొన్ని వేల మంది భక్తులు వస్తారు. బోనాలు అంటేనే హైదరాబాద్ కదా. ఈ ఆలయం 5 అంతస్తుల గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురంతో ఉంటుంది. అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి పాటిస్తేనే గుడి లోపలికి ఎంట్రీ. హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ పెద్దమ్మ గుడి గురించి చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఉన్నాయి. అసలు గుడిని అమ్మవారి నిర్మించమని కోరిందా? ఆ గుడి ఆవరణంలో కొబ్బరి చెట్టుకి పూజ చేస్తారు. ఎందుకు? ఒక రాత్రిలోనే ఆ చెట్టు మొలిచిందా?